తెలంగాణ రైతులకు భారీ షాక్ అంటే నిజమని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో 2 లక్షలకు తక్కువ ఉన్న వారికే చేస్తామంటూ నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నాడు. అయితే 2 లక్షల ఎబోవ్ ఉన్న వారికి అయితే రైతు రుణమాఫీ ఇవ్వమని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనిపైన నిన్న శనివారం రోజున అసెంబ్లీలో తీవ్రంగా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయం 2 లక్షల వరకు రుణమాఫీ, 2 లక్షల పైన అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం రుణమాఫీ చేసేది లేదంటూ ఆ మేరకు 20,660 కోట్లు జమ చేయడం జరిగిందని గౌరవ సభ్యులు సవినయంగా చేసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా కన్ఫ్యూజన్ కావద్దు ఈ విషయంలో అని చెప్పారు. జనాలకు కన్ఫ్యూజన్ చేయొద్దంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే రైతు రుణమాఫీ 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలియదు. అయితే కొంతమంది రైతులకు 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఈ రుణమాఫీ వర్తించాలని చెప్పిన పరిస్థితి. అయితే కాగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల 2 లక్షల వరకే రుణమాఫీ, ఆ తర్వాత తేల్చేయడంతో ఈ ప్రకటనపై సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఈ ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 లక్షలకు పైన కూడా రుణమాఫీ చేస్తానని పబ్లిక్ మీటింగులో ఆ దేవుళ్ళ మీద ఒట్టు వేసిన పరిస్థితి మర్చిపోయారంటూ హరీష్ రావు ఎద్దేవా చేసిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. 2 లక్షల పైన రుణమాఫీ చేయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటలు విన్న 2 లక్షలపై రుణం ఉన్న రైతులపై ఆపై ఉన్న మొత్తాన్ని మళ్ళీ అప్పు చేసి మరీ మిత్తితో సహా బ్యాంకుల్లో కట్టారని హరీష్ రావు తెలిపాడు. రుణమాఫీ ఎప్పుడు అవుతుందని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఈ రోజు అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా అయితే ఈ రుణమాఫీ విషయంలో 2 లక్షల పైన ఉన్న వారికి అయితే కష్టాలు మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు అయిందని వ్యాఖ్యలు. ఇలాంటి అసభ్యత పట్టణ సీఎం రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ విషయంలో క్షమాపణ చెప్పాలనేది హరీష్ రావు నిన్న మాట్లాడిన పరిస్థితి. అయితే ఇచ్చిన మాటకైతే కట్టుబడి ఉన్నాము. 2 లక్షల విషయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ రుణమాఫీ వచ్చేది లేదంటే అయితే హరీష్ రావు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. రుణమాఫీ హామీ అమలు ప్రకారం అడిగించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతాంగానికి మనం చేస్తున్న రైతు సోదరు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి నిలయ పిలుపునిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే లేదంటూ హరీష్ రావు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ఎవరు కూడా దీనివల్ల ఎలాంటి నష్టం జరిగే 2 లక్షల లోపు ఉన్న వారికి ఇస్తాం, కొంతమంది 3 లక్షలు ఉన్నవారు, 4 లక్షలు ఉన్నవారు ఉన్నారు, వారికి అయితే వర్తించాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మేము ప్రభుత్వం మన ఎన్నికల్లో కూడా ఇదే హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా దీనిపైన అసత్య ప్రచారాలు చేసి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి చెప్పడం మా రైతులకు అందరికీ విషయం తెలిసిన పరిస్థితి. ఇంతకుముందు మేము ఎన్నికల హామీల ఎజెండాలో కూడా ఇదే రూపొందించడం చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో అయితే ప్రభుత్వం వెనుకంగా వేస్తున్నట్టు చెప్తుంది. ఇచ్చిన హామీలు వేరు, చేసే పనులు వేరు అని చెప్తున్న పరిస్థితి ఇటు ప్రతిపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఇచ్చి తీరినాకనే మాట్లాడాలంటూ ప్రతిపక్షాలు కూడా నిండు సభలో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ క్లారిటీ మరిచి మీరు మాట్లాడుతున్నారంటూ ఇటు హరీష్ రావును వీళ్ళని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇది ఒక భారీ శాఖ అనే చెప్పవచ్చు. మరి 2 లక్షల లోపు ఉన్న వారికా, 2 లక్షల పైన వారికా, ఎవరికనేది ఒక అసభ్యత నెలకొన్నదని చెప్తున్నారు. మరి ఎవరికి వర్తిస్తుంది, దీనిపైన పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని రైతులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.